మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే నమస్తే అండి. సో వంశీ గారు, మామూలుగా అనుమానం అనేది పెనుభూతం. అవును. మీరు నా మీద అనుమానం పడినా, నేను ఇంకొకరి మీద అనుమానం పడినా సరే, అది వేరే లెవెల్. మన మీదే మనకు నమ్మకం లేక మన మీదే మనకు అనుమానం పెరిగితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అసలు ఎందుకు మన మీద మనం అనుమానం పడే స్టేజ్కి ఎందుకు వస్తాం? ఇలా ఉన్న వాళ్ళు బయటికి రావాలి అంటే, వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలి అంటే ఏం చేయాలి? సెల్ఫ్ డౌట్ అనేది మీరు అన్నట్టుగా అవతల వ్యక్తిని అనుమానం పడేది మనం మనల్ని మనం అనుమానించుకున్నాం. పక్కోని అనుమానించడం అనేది పక్కన పెట్టేసేయండి. ఓకే, సంవాట్ ఓకే, పక్కోని అనుమానిస్తున్నాను, నాకేం ప్రాబ్లం లేదు. వాడు టెన్షన్ అవుతుంది. నన్ను నేను అనుమానించుకోవడం, సెల్ఫ్ డౌట్ ఈజ్ ఏ సైలెంట్ పాయిజన్. మనకు మనం ఇస్తున్న విషం, మనకు మనమే తినిపించుకుంటున్న విషం స్లోగా మనం ఇంజెక్ట్ చేస్తున్నాం అనమాట. తేనె పూసిన కత్తి, ఇవన్నీ దీనికి యాప్టెడ్ వర్డ్స్ అనమాట. సెల్ఫ్ డౌట్కి ఏం చేస్తారు వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, ప్రతిదీ క్వశ్చనే. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అన్ని డౌట్సే వీళ్ళకి. నేను చేయగలనంటావా? చేసేటప్పుడు ఏమన్నా అవుతే? ఫుడ్ ప్లేట్ పెట్టుకుని ముందు నేను తినగలనంటావా? టీ తాగాలి, నేను తాగగలనంటావా? బాగుంటుందో లేదో. వీడు ఏం తాగలేదు, ఏం చేయలేదు. సుమన్ టీవీ ఎక్కడో బంజారా హిల్స్ లో ఉంటుందంట, నేను వెళ్ళగలనంటావా? వద్దులే, రేపు వెళ్దాంలే. నేను కంటెంట్ ప్రిపేర్ అవ్వలేదు, క్లారిటీ లేదు, రేపు వెళ్దాంలే. వీడి మీద నమ్మకం ఉండకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు? ఆపర్చునిటీస్ కోల్పోతారు. మెల్లిగా వీళ్ళు జీవితాన్నే కోల్పోతారు. సెల్ఫ్ డౌట్ కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బిహేవియరల్, వీళ్ళు మొత్తం మనిషే మారిపోతారు. ప్రతిదీ డౌటే. ఇప్పుడు ఒక అడుగు వేయాలన్నా డౌట్తోనే స్టార్ట్ చేస్తారు. సో నేను ఒక స్టోరీ చెప్తా. చిరుత, ద ఫాస్టెస్ట్ ఎనిమల్ ఇన్ ద జంగిల్. ఈ చిరుతకి ఒకసారి ఏమైందంటే, జింకను వేటాడాలంటేనే భయపడే స్థితికి వచ్చేసింది. దానికి జింకను వేటాడడం అంటే బల సరదా. జింక కనపడిందంటే ఆగలేదు. అలాంటి చిరుత జింక కనపడితే భయపడిపోయేది వేటాడాలంటే. ఏం జరిగింది? మనం చిరుత ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం ఒకసారి. వర్షాకాలం, మొత్తం వర్షం పడుతుంది, అంత పచ్చగా ఉంది. వర్షం పడుతుంది కదా, ఎవరి గూళ్ళలో వాళ్ళు ఉన్నారు. వర్షం తగ్గుతూ వస్తుంది. చిరుత బయటకు వచ్చింది, మొత్తం జూలు విదుల్చుకుంటూ బయటకు వచ్చింది. ఆకలేస్తుంది, అటు ఇటు చూసింది. జింక వర్షాకాలం కదా ఆడుకుంటూ బయట తిరుగుతుంది. జింక చూడగానే దీనికి ఆకలి, జింక సరిపోయింది, దీన్ని ఈరోజు తినేద్దాం. చిరుత జింకకి టార్గెట్ పెట్టిందంటే మిస్ అయ్యే ప్రసక్తి ఏం లేదు, ఎందుకంటే చాలా ఫాస్ట్. పరిగెట్టడం స్టార్ట్ చేసింది. జింక చూసింది, జింక చూడగానే అది కూడా స్టార్ట్ పరిగెడుతుంది. అర్థమైపోయింది చిరుత నా కోసం వచ్చేస్తుందని. చిరుత పరిగెడుతుంది, జింక ముందు పరిగెడుతుంది, చిరుత వెనక పరిగెడుతున్నాయి. రెండు పరిగెడుతున్నాయి, వచ్చేసింది. సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, చిరుతకి జస్ట్ ఒక్క జంప్ కావాలి. ఒక బండరాయి ఉంది, బండరాయి పైకి ఒక పంజా పెట్టి జంప్ తీసుకుంటే జింక దొరికేస్తుంది. అంత క్లోజ్ లో జింక ఉంది, పరిగెడుతున్నాయి. ఇదేం చేసింది? ఆ బండరాయి ఉంది, దొరికేసింది. బండరాయి పైకి పంజా పెట్టి జంప్ చేస్తే జింక మెడ దొరికేసింది. ఈ బండరాయి పైన కాలు పెట్టగానే, దీన్ని పంజా పెట్టగానే జారిపోయి కింద పడిపోయింది. ఈ చిరుత పులికి దెబ్బలు తగిలినాయి. ఈ దెబ్బలు బాడీకి తగిలితే నయమయ్యేవేమో, ఆ దెబ్బలు బ్రెయిన్కి తగిలినాయి. పడిపోయా. నెక్స్ట్ టైం జింకను ఎప్పుడైనా టార్గెట్ చేసినప్పుడు దీని మైండ్లో వచ్చేది జింకను తినాలని కాదు, మళ్ళీ పడిపోతానేమో అని ఆగిపోయేది. ఫోకస్ పోయేది, జింక మిస్ అయ్యేది. ప్రతిసారి ఇదే, జింక కనపడడం, ఇది పరిగెట్టడం. పరిగెడుతున్నప్పుడే మధ్యలో ఒక మైండ్, ఒక తెర, పడిపోతావేమో జాగ్రత్త. స్లో డౌన్ అయ్యేది. స్లోగా ఏమైంది? దీని కాన్ఫిడెన్స్ డ్రాప్ అయింది, మనిషి డల్ అవ్వడం స్టార్ట్ అయింది. జింకను చూస్తే భయపడే పరిస్థితికి వచ్చేసింది. సో మీరు ఆలోచిస్తే, మనం రియల్ లైఫ్లో కూడా ఇదేగా చేసేది. ఎప్పుడో ఒకసారి ఏదో మిస్ అయి ఉంటాం, అదే మళ్ళీ జరిగితే నేను ఓడిపోతానేమో, నేను చేయలేనేమో, ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తున్నామంటే మనం ఐడెంటిటీకి అటాచ్ చేస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇది నువ్వే అనుకుంటుంది, ఇంకా నువ్వు చెయ్యలేవనే అనుకుంటుంది. సో మనము ఈ సెల్ఫ్ డౌట్ని రెండు రకాలుగా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఒకటేంటి? స్కిల్. నేను అది చెయ్యలేనేమో అని ఎందుకు అనిపిస్తుంది? నీకు స్కిల్ లేక. ఒక జాబ్ నేను చేయలేను, మేబీ నీకు స్కిల్ లేకపోవడం కావచ్చు. చిరుతకి జింకని పట్టుకునే స్కిల్ లేకపోతే చిరుత ఆ స్కిల్ని నేర్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ ఏం లేదు. అది ఆ సెన్స్ నీకు ఉండాలి. లేదు, చిరుతకి జింకని పట్టుకునే స్కిల్ ఆల్రెడీ ఉంది, మరి ఏం మిస్ అవుతుంది?
ప్రూఫ్స్ మిస్ అవుతుంది. చిరుతపులి జింకని పట్టుకోగలదు అనే ప్రూఫ్స్ మిస్ అవుతుంది. మనం కూడా ఏం చేస్తున్నామంటే బ్యాక్ ఎన్నో చేస్తుంటాం, ఆ ప్రూఫ్స్ మనం బ్రెయిన్కి ఇవ్వము. మళ్ళీ ఒకసారి చిరుత దగ్గరికి వెళ్ళొద్దాం మనం. చిరుత మళ్ళీ వచ్చింది, జింక కనబడుతుంది, టెంప్ట్ అయిపోయింది. దీనికి భయమే, బేసిక్గా జింక అంటే భయమే, టెంప్టేషన్. జింక అంటే చాలా ఇష్టం దీనికి తినడానికి. ఈసారి ఏదైతే అయ్యింది మళ్ళీ స్టార్ట్. మధ్యలోకి వెళ్ళగానే సేమ్ స్క్రీన్, పడిపోతావేమో. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తగ్గిన జింక దొరకదు. జింక ఏం తక్కువది కాదు, అవును. జింక దొరకదు. జింక స్పెషాలిటీ ఏంటి? ఇమ్మీడియట్గా సైడ్స్ చేంజ్ చేసుకోగలదు. చిరుతకు అది కాదు, దానికి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు, సైడ్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోయిందంటే దొరకదు దీనికి. అది వెళ్ళిపోయింది, ఎస్కేప్ అయింది. అట్లా దిగాలుగా నడుచుకుంటూ వస్తుంది. ఈ స్టోరీ ఒక ముసలి పెద్ద పులి అక్కడ నుంచి చూస్తూ ఉంది. చిరుతను పిలిచింది, ఏం చేస్తున్నావురా అంటే, ఆ జింకను వేటాడదామని. మరి ఏం చేస్తున్నావురా నువ్వు కుక్క అనుకుంటున్నావా చిరుత అనుకుంటున్నావారా అని అడిగింది. అదేంటన్నా అట్ట అన్నావు, కుక్క పరిగెట్టినట్టు పరిగెడుతున్నావురా నువ్వు చిరుతవిరా, ఏందిరా పరిగెట్టడం, ఆ చిన్న జింకను పట్టుకోలేక రిటర్న్ వచ్చినావురా అంటే. ఒకసారి ఏమైందంటే అన్న, ఫాస్ట్లో ఇట్లా జింకను వేటాడుతుంటే జారి పడిపోయినా, అప్పటి నుంచి పడిపోతానేమని భయం వేస్తుంది. ఒక చిన్న జింకను పోయేటప్పుడు ఏదో ఒకసారి జారి పడిపోతే నువ్వు ఇంకా జింకను చూస్తే భయపడుతున్నావా? అరే నువ్వు పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన జింకల్ని ఒక 100-200 టిఫిన్లు లంచులు చేసినవరా నువ్వు. చిరుతకి గుర్తు రావడం స్టార్ట్ అయ్యింది, కాన్ఫిడెన్స్, ప్రూఫ్స్ వస్తున్నాయి మైండ్కి. ప్రూఫ్స్ ఏమొస్తున్నాయి? వీడి ఎన్నో జింకల్ని చంపిండు, ఒక్కటే మిస్ అయ్యిండు. ఒక్క దగ్గర కాలు జారి పడిపోయింది ఆ వర్షాకాలం వల్ల. వీడు దీన్ని రిజిస్టర్ చేసేసుకున్నాడు. ఈ చిరుత దాన్ని రిజిస్టర్ చేసేసుకున్నాడు, నేను పడిపోతానేమో. మరి ముందు 100 జింకలు చంపినావు కదా, కరెక్టే అన్న. ఇప్పుడు ఏం చేయమంటావు? జింకను వేటాడేటప్పుడు జింక గురించి మాత్రమే ఆలోచించు, పడిపోతావేమో ఇది ఆలోచించకు. సరే అని చెప్పి వెళ్ళిపోయాను. మన లైఫ్లో కూడా మనం చేస్తున్న మిస్టేక్ అదే. మనం ఎన్నో సాధించుంటాం, ఏమీ సాధించకుండా ఇక్కడ వచ్చి కూర్చొని ఈ పర్టికులర్ పని అయితే మనం చెయ్యం. ఎన్నో చేసాం, ఈ చేసిన ప్రూఫ్స్ బ్రెయిన్కి లేవు. దీనికి ఒక యాక్టివిటీ ఏం చేయొచ్చు అంటే, ఒక పెన్ను పేపర్ తీసుకోవడం, చిన్నప్పటి నుంచి నీ విన్స్ రాయాలి, లిస్ట్ డౌన్ చేయాలి. వెరీ మైన్యూట్ ఆల్సో, ఒక 30-40 వస్తాయా రాయండి. రాసి చదవాలి. చదివేటప్పుడు మీకు ఆ సీన్ గుర్తు రావాలి. నేను కాన్ఫిడెంట్గా ఒక పని చేశా రాయండి. అది చదువుతున్నప్పుడు ఆ ఫీల్ మీరు అవుతున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీ బాడీలోకి వస్తుంది, మీ బ్రెయిన్కి ప్రూఫ్ దొరుకుతుంది. వీడప్పుడు అది సాధించాడు, కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాడు. ఈ కంటిన్యూస్గా మీరు ఆ లిస్ట్ రోజు కొద్ది రోజులు చదువుకోవడం వల్ల మీ బ్రెయిన్కి ప్రూఫ్స్ దొరికి మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఒకటి. ఇంకోటి ఏంటి, సరే అయిపోయింది దాని గురించి అది, మరి ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, మీరు ప్రతి విన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. చిన్న విన్ వచ్చింది, సెలబ్రేషన్ అంటే పార్టీ అక్కర్లేదు, శబాష్ అని మీకు మీరు పొగుడుకోండి. చిన్న చాక్లెట్ తినండి, షుగర్ పేషెంట్ అయితే ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి తినండి. ఏం జరుగుతుంది? మనం బ్రెయిన్కి ప్రూఫ్ ఇస్తున్నాం, నేను ఇది విన్ అయ్యా, నేను సెలబ్రేట్ చేసుకున్నా. ఇది నోట్ చేసుకుంటుంది, ఓకే వీడి ఇక్కడ విన్ అయ్యాడు, వీడి కాన్ఫిడెన్స్ ఇంత పెరిగింది. మనం ఈ ప్రూఫ్స్ బ్రెయిన్కి చూపించగా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది బ్రెయిన్. ఎందుకు? నువ్వు చాలా చేసావు ఇలాంటివి, బ్రెయిన్కి తెలుసు. నేను చెప్పకుండా బ్రెయిన్కి తెలియదా అండి, నాదే కదా బ్రెయిన్, తెలుసు. ఎక్కడెక్కడో మనం ఇంట్లో ఎంతో చెత్త నువ్వు రోజు డంప్ చేస్తున్నావు బ్రెయిన్ పైన. ఎక్కడెక్కడో ఉన్నాయి, మెమొరీలో లేవని కాదు, మెమొరీలో ఉన్నాయి. నువ్వు ఫ్రాగ్మెంట్ చేసి బయటికి తీయాలి. చెత్త పేరుకుపోయింది, చెత్తను క్లియర్ చేస్తే కదా లోపల ఏముందో కనపడేది. మనం అది చేస్తాం. లోపల నాకు డైమండ్స్ ఉన్నాయి తీసుకొచ్చి నీకు చూపిస్తున్నావు, ఓకే నా లోపల ఇన్ని డైమండ్స్ ఉన్నాయా, నాకు తెలియకుండానే ఇంత చేశానా, చూపిస్తున్నాం. ఈ చూపించడం వల్ల కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, సెల్ఫ్ డౌట్ తగ్గుతుంది. అంటే ఇది పిల్లలకు బాగా చెప్పాల్సిన కథ అనిపిస్తుందండి. పెద్దవాళ్ళు ఖచ్చితంగా విని పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే పిల్లల్లో కూడా ఒక్కొక్కసారి నేనేం చెయ్యలేనులే ఇంకా ఇలాగే ఎక్కువ పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ కథ మాత్రం చాలా బాగుంది వంశీ గారు. థ్యాంక్ యూ.